మనం ఏదైనా నిర్ణయం చేసుకున్నప్పుడు ఇది చేయాలి, అది చేయాలి అని అనిపిస్తుంది. అది మనం అనుకోవడం అనేది ఏమిటంటే మనది సంకల్పం. ఆ సంకల్పం ఎప్పుడు గానీ మనం ఏ విధంగా అనుకుంటే అదే విధంగా మనకు సంకల్పం అవుతుంది. కాబట్టి సంకల్పం అనేటిదేంటంటే మనం ఉద్యోగం లోపల ముందుగా అప్లికేషన్ ఫారం నింపుతాం గదా! అదే మాదిరిగా మనం ఉదయం లేచిన తర్వాత ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఈ పని చేయాలి, ఆ పని చేయాలని చెప్పి మనం అనుకుంటాం. అదే మనకు సంకల్పం అవుతుంది. కాబట్టి మన యొక్క నోటి వెంట వచ్చేది ఏదైనా గానీ మనం అనుకుంటే అది సంకల్పం అన్నట్టు. భగవంతుడు మన యొక్క ఈ యొక్క నాలుక మీదనే ఉంటాడు. ఇది బ్రహ్మలోకం, ఇది సత్యలోకం. ఈ సత్యలోకం నుంచెల్లి సత్యవాక్కులు మాత్రమే రావాలి. కాబట్టి ఈ సత్యవాక్కు నుండి ఆ భగవంతుని మనం వరం కోరుకుంటాం. అయ్యా భగవంతా, ఈ రోజున నేను ఈ యొక్క పని చేయాలనుకుంటున్నాను, నాకు మంచి ఆశీర్వాదం ఇవ్వు అని చెప్పి ఆ పరమాత్మని మనం కోరుకుంటాం. కాబట్టి ఆ పరమాత్ముడు మనం అనుకున్న పనులన్నీ నిర్విఘ్నం లేకుండా మంచిగా నెరవేరుస్తాడు. మరియు ఎప్పుడు ఏది అనుకున్నా కానీ సంకోచం పడకూడదు. ముఖ్యంగా ఇది చేయాలా వద్దా అని చెప్పి అనేది సంకల్పం అనేది మనకు అనిపిస్తుంది కదా. అనిపించినప్పుడు మనం చేయాలి, దానికి వెనుక పోయేది అవసరం లేదు. ఏమన్నా పరిస్థితులు అనుకూలం లేకపోతే అది వేరు, కానీ కాకపోతే మనం దాన్ని కంపల్సరీ చేస్తే మనకు చాలా మంచిగా ఉంటుంది. మరియు ఇకపోతే విచారం అనేది చేయాలి. దేనికి? ఒక చెడు పని చేయడానికి మనం విచారం చేయాలి. ఎందుకంటే ఈ పని చేయాలా వద్దా అనేది మనం ఎప్పుడు కానీ నిర్ణయం చేసుకోవాలి. ఒకరిని వాళ్ళని వీళ్ళని అడిగితే మనకు ఏది దొరికేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు మనకు ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అని చెప్పి ఏది చెప్పరు. వాళ్ళు చెప్పే వరకు మన మనసు ఏమవుతుందంటే చపల చిత్తం అవుతుంది. అది చేయాలా, ఇది చేయాలా అని చెప్పి అనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా చపల చిత్తం కాకుండా ఉండాలనుకుంటే మన నిర్ణయం, మన సంకల్పం, మనం ఏది అనుకున్నామో అది చేసుకోవాలి. నిర్ణయం తీసుకుంటే దాన్ని అది ఎట్లా ఉన్నా కానీ గమ్యం చేర్చాలి. ఇప్పుడు ఈ నది నుండి ఆ నదికి చేరాలి అంటే ఈత కొట్టుకుంటూ వెళ్ళాలి, లేదా మనం పడవ మీద ప్రయాణం చేయాలి. ఆ పడవ మీద ప్రయాణం చేసేటప్పుడు మరి ఎలా ఉన్నా కానీ సగం దూరం వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మధ్య నుంచి వెళ్ళి బయటకు వెళ్ళేదాకా మన గమ్యం చేరే వరకు ఏదో విధంగా బయటకు చేరాలే కనబడుతుంది కదా. మరి వెనక రావాలనేది ఉండనే ఉండదు. ఒకసారి నిర్ణయం తీసుకోవాలి. ఏమనంటే మరి మనం ఇక్కడి నుంచి వెళుతున్నాము, బయటకు వెళ్తామా లేదా అనేది ముందుగానే నిర్ణయం తీసుకోవాలి. ముందుగానే నిర్ణయం తీసుకొని ఇటు పోవాలా వద్దా అని చెప్పి అనుకొని అప్పుడు మనం బయలుదేరాలి. ఆ బయలుదేరినాక సగం దూరం పోయిన తర్వాత ఇప్పుడు తడలు వస్తున్నాయి, అలలు వస్తున్నాయి, ఇలా అవుతుంది, అలా అవుతుంది అని చెప్పి ఎదురు గాలులు వస్తున్నాయి అని చెప్పి మనం మళ్ళీ వెనకంజ వేయాలనుకుంటే అది మనకు మంచిగా అనిపించదు. అందుకే ఎప్పుడు కానీ శ్రమ అనేది మనకు ఒక ఆయుధం అంటే ఇప్పుడు మనం ఏదైనా కానీ శ్రమ చేయాలి, కష్టం చేయాలి. మరి ఇప్పుడు పడవలో కూడా వెళ్తున్నాం అని అంటే దాన్ని ఆ తెడ్డుతోటి నూకాలు పడుతుంది కదా. దాన్ని ఇట్లా అనుకుంటూ వెళ్తుంటే గమ్యస్థానం చేరగలుగుతాం. అప్పుడు విజయం అనేది మనకు అప్పుడు మన వెంట ఉంటుంది. మనం ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటేనే గమ్యం చేరుతుంది. అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారు నాకు బలం ఉందా అని చెప్పానంటే నువ్వు పని చేస్తేనే బలం అవుతుంది కదా. మరి బలం ఉందా అంటే బలం ఉన్నదని అంటాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి నేను ఒక ఆడికి వెళ్ళాలి, నాకు బలం ఉందా అని చెప్పానంటే పోవడానికి నీకు మాత్రం సంకల్పం నీ దగ్గర మంచుకుంటే మరి నువ్వు ఏ విధంగానైనా వెళ్ళగలుగుతావు నాయనా అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి సంకల్ప సిద్ధి అనేది మన వద్ద ఉండాలి. మన వద్ద ఉంటే అప్పుడు మనం ఎక్కడికైనా కానీ వెళ్ళడానికి మన దగ్గర విజయం అనేది ఉంటుంది. కాబట్టి ఆయుధం అనేది మనకు ఏం అవసరం లేదు. ఏ పని చేయాలనుకుంటే మనకి ఏది ఆయుధం అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటిది? శ్రమ, పట్టుదల అనేది మాత్రమే మనకు కావాలి. అదే మనకు మొట్టమొదటి ఆయుధము. కాబట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎప్పుడు కానీ ఇది నేను చేయాలనా వద్దా అని చెప్పి విచారం అనేది చేయకూడదు.
ధన్యవాదాలు.